జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. చెప్పలేనంత పాపం చేస్తే పాపం చేస్తున్నావు కళ్ళు పోతాయి అంటుంటాం. ఇదొక సామెత మాత్రమేనా, లేదా నిజంగా మహాపాపాలు పాతకాలు చేయటం వల్ల కంటి చూపు నశిస్తుంది, లేదా అంధత్వం గుడ్డివాళ్ళుగా మారిపోతాం? పుట్టుకతో వచ్చేటువంటి అంధత్వం వేరు, అది గత జన్మకు సంబంధించింది, లేదా మన పూర్వీకులు చేసినటువంటిది. ఒకవేళ పూర్వీకులు కూడా ఏవైనా పాపాలు దోషాలు చేయటం వల్ల మన కంటి చూపు పోతుందంటే చాలా ధర్మశాస్త్రాలు అవుననే చెబుతూ ఉంటాయి. ఒక తీక్షణమైనటువంటి చెప్పలేనటువంటి పాపాన్ని మనం చేసినప్పుడు ఆ పాపాన్ని అనుభవించడానికి శరీరంలోని అనారోగ్యం వల్ల, మానసిక సంఘర్షణ వల్ల మనం పాపాన్ని కర్మని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే గత జన్మకు సంబంధించిన కర్మని మనం అనుభవిస్తూ ఉంటాం. ఒకవేళ మన పూర్వీకులు ఎవరైనా జంతువుల్ని విడతీయటం, జంతువుల్ని వధించటం, మనుషుల్ని విడదీయటం, మనుషుల యొక్క మరణానికి కారణమవటం, ఇలా చెప్పలేనటువంటి ఏదైనా పాపాన్ని చేసి ఉంటే వాళ్ళ నుండి స్థిరచరాస్తిపాస్తులు రావచ్చు రాకపోవచ్చును గాక, కానీ తప్పకుండా వాళ్ళ పిల్లలకి, తర్వాత తరాల వాళ్ళకి ఆ పాపం అన్నటువంటిది పంచబడుతుంది. చాలా తీక్షణమైనటువంటి పాపం చేసి ఉన్నప్పుడు స్త్రీ సంబంధమైనటువంటి దోషం, పితృదోషం, దేవతా స్వరూపాలుగా చెప్పబడుతున్నటువంటి జీవుల్ని హింసించిన పాపం వల్ల దృష్టి దోషం కలుగుతుంది. కంటి చూపు పోయే అవకాశం ఉంది. దేవతామూర్తుల యొక్క ఆలయాల్ని పెకిలించి వేయటం, ఆలయాల్ని ధ్వంసం చేయటం, ధర్మశాస్త్రాల్ని తులనాలటం, దైవ సంబంధమైనటువంటి దేవీ దేవతల్ని అపహాస్యం చేయటం, భగవంతుడి మీద అనవసరమైనటువంటి అపవాదులు సృష్టించటం, భగవంతుడి మీద ఓట్లేస్తూ అబద్ధపు ప్రచారాలు చేయటం, ఇలాంటి పరిస్థితులు మీరు కానీ మీ పూర్వీకులు కానీ చేయటం వల్ల మీకు తప్పనిసరిగా గొప్ప పాతకం లభించబోతుంది. ఈ పాతకం ఎలా ఉంటుందంటే, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటి చూపు లేకపోతే ఈ ప్రపంచంలో మనం మనుగడ సాధించలేం. కంటి చూపుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా కలుగుతోంది అంటే గొప్ప పాపానికి సంబంధించినటువంటి ఒక కర్మని మనం అనుభవిస్తున్నాం. కంటి చూపు పోయింది అంటే ఇది ఏదో పాపం, మన పూర్వీకులు చేసిందో మనం చేసిందో ఒక గొప్ప పాపం కారణంగా కంటి చూపుని సమూలంగా మనం కోల్పోతున్నామని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒకవేళ తెలుసో తెలియకో మన పూర్వీకులు కానీ మనం కానీ గొప్ప పాపాన్ని, పాతకాన్ని చేసినటువంటి తరుణంలో మీకు ఏదైనా తెలిసి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కంటి చూపును కోల్పోతున్న, అంధత్వం కలిగినటువంటి పిల్లలు మీ కుటుంబంలో పుడుతున్న, చిన్న పిల్లలకి చిన్నతనంలోనే దృష్టి దోషం వస్తూ ఉన్న పూర్వీకుల నుంచి కొంత పాపం అన్నటువంటిది వీళ్ళకి పంచబడ్డది. సో దీన్ని ఏం చేయాలి? వెంటనే ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ఆదివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత సూర్య భగవాను ఓం ఆదిత్యాయ నమః అంటూ స్వామివారిని అర్థించటం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండటం, సూర్య భగవాను ధ్యానిస్తూ ఉండటం, గ్రహణ సంబంధమైనటువంటి సమయాల్లో, అంటే చెప్పుకోదగ్గ పాపాల్లో కూడా పండుగలు పర్వదినాలు లభించినప్పుడు కానీ, గ్రహణ సమయాలు ఉన్నప్పుడు కానీ మనం చేసేటువంటి పాపాలు మనకు తీక్షణమైనటువంటి ఇబ్బందిని కలుగజేస్తాయి. అందుకే గ్రహణాలు కలిగినప్పుడు, పండుగలు పర్వదినాలు కలిగినప్పుడు మనం ఏదైనా తెలిసో తెలియకో పాపాలు చేయటం మన జీవితంలోనే కాదు, సమీపమైన భవిష్యత్ తరాలకు కూడా ఈ పాపం పంచబడుతుంది. ఈ ధర్మ గ్రంథాలన్నీ కూడా ఈ విషయాన్ని
చెబుతూ ఉన్నాయి. కాబట్టి నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ పండుగలు, పర్వదినాలు, గ్రహణాలు సంభవించినప్పుడు విశేషించినటువంటి దానాలు చేయటం, పేదవాళ్ళకి ఆహారాన్ని పెట్టడం, గోసేవ చేసుకోవటం, శరీరం నిరాహారంగా ఉంటూ ఎక్కువగా భగవంతుడి యొక్క సేవలో గడపటం వల్ల మనం చేసిన మహాపాతకాలు నశిస్తాయి. అశుభకరమైనటువంటి మాటలు మాట్లాడకూడనటువంటి శబ్దాలను ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటే పెద్దలకు మాట అంటుంటారు, నుదుట రాసిందే నోట పలుకుతుంది. సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న విషయాన్ని తీక్షణమైనటువంటి ఆందోళనతో నేను చచ్చిపోతాను, నా జీవితం నాశనం అయిపోతుంది, లేక నా జీవితంలో ఇది జరగబోతుందన్నటువంటి అశుభకరమైనటువంటి అమంగళాన్ని మనం మాట్లాడుతుంటే వాస్తవికంగా సంకల్ప శక్తి వల్ల ఇది జరిగేటువంటి అవకాశం వినాశనానికి మనం దగ్గరగా ఉన్నట్టుగానే మనం భావన చేయాలి. కాబట్టి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు, రాజు అయినటువంటి సూర్య భగవానుడిని ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం, ఆదివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటాము, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాము, ఇలవేల్పు దేవతా స్వరూపాలు, కులదేవతా స్వరూపాలు, మన సాంప్రదాయం తప్పకుండా ఇలవేల్పు యొక్క కరుణ మనకున్నట్టయితే ఇటువంటి మహాపాపాలు, మహాపాతకాలు, విచిత్రవంతమైనటువంటి దోషాలు తరతరాలుగా రావటం మానిపోతాయి. మనం వాటి నుంచి మనం బయటపడగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్ని దేవతా స్వరూపాల యొక్క క్షేత్రాలకు వెళ్ళినా మీకు మంచి జరుగుతుందో లేదో తెలియదు, కానీ మీ కుటుంబానికి సంబంధించిన, మీ కులానికి మూలమైనటువంటి కులదేవత, మీరు నివాసం ఉంటున్నటువంటి గ్రామదేవత, లేదా మీ వంశం, మీ కుటుంబం కూడా ఇలా వేల్పుగా ఆరాధన చేస్తున్నటువంటి దేవత, ఈ 3 దేవతా స్వరూపాల్లో ఎవరినైనా కూడా ఆచరించండి. ఇలవేల్పును ఎప్పుడు పూజించండి. కులదేవతలని వాళ్ళకు సంబంధించిన సాంప్రదాయాల్లో వాళ్ళని పూజించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి కష్టాల్లో నుంచైనా బయటికి రాగలుగుతారు. నవగ్రహాలు బంధించగలిగిన ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని, కులదేవతని, గ్రామదేవతని పూజించటం వల్ల చాలా రకాలైన దోషాలు తొలగిపోయి వేగవంతంగా అనుకూలవంతమైనటువంటి మార్పులు చెందుతున్నటువంటి తరుణాన్ని మనం దైనందిన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవతామూర్తుల యొక్క అర్చన, ఇలవేల్పును ఎక్కువగా విశేషంగా పూజించటం విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమవుతుంది.